శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. మేడం, మా ఇంటి బంగారం సమంతది ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన దగ్గర నుంచి మంచి పాజిటివ్ వైబ్ అయితే ఒకటి క్రియేట్ అయింది. అందులోనూ తన హస్బెండ్ ఇప్పుడు రాజ్ నిడుమూరి ఎవరైతే ఉన్నారో అది తను నిర్మిస్తుండటం, అలానే నందిని రెడ్డి గారు డైరెక్ట్ చేయటం, దానిలో భాగంగా సమంత కంప్లీట్గా చేంజ్ అవ్వరు, మంచి కంబ్యాక్ ఇస్తుంది ఈ మూవీతో అని చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మీరు ట్రైలర్ చూడటం జరిగింది. అసలు మీకు ఎలా అనిపించింది? దీనిపైన మీ విశ్లేషణ. అంటే స్టార్టింగే మనకేం చెప్పారంటే అత్తగారింటికి వెళ్దాము అని చెప్పి ఈ అమ్మాయి అనటము, వెళ్తే నీకు తెలుస్తుంది అని చెప్పి అతను అనటము, కాదు ఏమైనా సరే వెళ్ళాలి అన్నప్పుడే ఒక ధైర్యంగా ఉన్న అమ్మాయి, సమస్యల్ని ఫేస్ చేయగలిగిన అమ్మాయి ఈ అమ్మాయి అనిపించింది. ఇదేదో మనకి ఇంకోటి ఏం అర్థం అవుద్ది అంటే ఈ పెళ్ళేదో ఆ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళు ఇంట్లో వాళ్ళ అనుమతి లేకోకుండా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, లేదు వీళ్ళు పెళ్లి చేసుకుంటాము అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అనేది కూడా మనకు అర్థం అవుతుంది. అంటే అతను కాస్త హీరోయిక్గా లేకపోయినప్పటికీ, హీరోయిజం ప్రదర్శించే అబ్బాయి కాకపోయినప్పటికీ కూడా, అంటే పిరికివాడని నేను అనను, ధైర్యం లేనివాడని నేను అనను, కానీ అలాంటి అబ్బాయి ఈ అమ్మాయిని ఇంట్లో వాళ్ళని కాదు అని చెప్పి చేసుకున్నాడు అంటే ఏదో ఈ అమ్మాయిలో స్పెషాలిటీ ఉండుంటుంది, అందుకే ఈ అమ్మాయిని చేసుకుని ఉంటాడు. ఈ అమ్మాయి కూడా అసలు ఏంటి మనం ఎందుకు ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు, ఇంట్లో వాళ్ళని ఎందుకు ఫేస్ చేయలేము అనే ఒక ధీమాతోటి అమ్మాయి మనకి చూడగానే అనిపించేది. అంటే ఒక్క సీన్లో ఒక్క మాటలో మనం ఇంత మాట్లాడుకునే అర్థం వచ్చింది. అంటే ఇలా చేయగలగడం మట్టుకు నందిని రెడ్డికే సాధ్యం. పైగా మనకి కొంచెం ముందుకెళ్తే అర్థమయ్యేది ఏంటంటే ఆ స్లాంగ్, రాయలసీమ స్లాంగ్. ఇప్పుడు రాజ్ నిడుమూరు రాయలసీమ, అతను రాయలసీమ ఇంటికి కోడలుగా వెళ్తుంది ఈ అమ్మాయి. అది కూడా కలిసి వచ్చేటట్లు పెట్టారు. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు కంబ్యాక్ మంచి, మళ్ళీ తెలుగులో చేసేటప్పుడు ఒక మంచి సినిమాతో సమంత వచ్చింది అనిపించేటట్లు. సరే, ఫస్ట్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటే, చూసావా నేను నువ్వేదో ఏదో అన్నావు చూసావా అంటే, ఆగు అప్పుడే ఏమైంది నీకు, అసలు ముందు ముసళ్ళ పండగ అన్నట్లు అతను చెప్పటం, ఆ తర్వాత ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈ అమ్మాయిని, ఎంత లక్షణంగా ఉన్న అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాము, ఇట్లా ఇవి ప్రతి పెద్దలు చూసిన పెళ్ళైనా, ప్రేమ పెళ్ళైనా ప్రతి అమ్మాయికి ఇది అసత్యం కాదు, లేదు అనుకుంటే మనం ఎక్కువ చేసి చెప్తున్నామని కాదు, కానీ ఏదో ఒక స్థాయిలో ఎక్కడో ఒక చోట ఈ కొత్త కోడలి పైన అసంతృప్తి అనేది ఉంటుంది. మేమేదో ఎక్స్పెక్ట్ చేసాము, మేమేదో ఊహించుకున్నాము, మేమేదో అనుకున్నాము, అందంగా లేదనో, లేకపోతే డబ్బులు రాలేదనో, కుటుంబం మంచిది కాదనో, లేకపోతే ఎడ్డిగా ఉందనో, లేదా మడ్డిగా ఉందనో, ఏదో ఒకటి. ఇప్పుడు ఒక అల్లుడు గురించి అత్తగారింట్లో ఇంత మాట్లాడుకోరు, గౌరవంగానే చూస్తారు, నెత్తిన పెట్టుకుంటారు. అల్లుడు అంటే చాలు మన అమ్మాయిని కూడా పక్కన పెట్టేసి, మన అమ్మాయి చెప్పే కంప్లైంట్లు కూడా పట్టించుకోకుండా నెత్తిన పెట్టుకుంటారు అల్లుడిని. కానీ ఒక కొత్త కోడలికి మట్టుకు అత్తగారింట్లో ఇలాంటి అవకాశం మట్టుకు 99% ఉండదు. అలా అని తిట్టేస్తారు కొట్టేస్తారు అని చెప్పట్లా, వీళ్ళకి ఏవో ఉంటాయి మనసులో, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం లేరు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ పైగా ఇంకోటి ఏం చేస్తుంటారంటే చాలామంది ఇలా కట్నాలు ఇస్తామని వచ్చారనో, లేకపోతే అలానో ఇలానో ఏయో ఈ కొత్త కోడల ముందు చెప్తా ఉంటే అంటే దీని అర్థం ఏంటి అంటే, మా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు నువ్వు లేవనేది చెప్పాలని
ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళైతే ముసలివాళ్ళు కానీ లేకపోతే ఎవరన్నా కానీ ఎవరో ఒకళ్ళైతే చెప్పాలని ప్రయత్నం చేస్తారు. చేసిన తర్వాత ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది నిజ జీవితంలోనూ జరిగేది అదే, సినిమాల్లోనూ జరిగేది అదే. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ అమ్మాయి బాగా ఆ కుటుంబానికి అండగా ఉండటం, ఆ కుటుంబంలో ఉన్న సమస్యల్ని పట్టించుకోవటము, దానికోసం పోరాటం చేయటము అట్లాంటివి చేసిందనుకోండి. అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఒక పాజిటివ్ టాకు స్టార్ట్ అవుతుంది. ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. ఇంకా అలా అలా ముందుకెళ్ళిపోయి ఇంకా ఆ అమ్మాయే ఆ ఇంట్లో తలలో నాలుకలాగా అయిపోతుంది. అసలు ఈ అబ్బాయే పరాయి అబ్బాయి, ఈ అమ్మాయే అసలు ఈ ఇంటి కోసం ఉన్న అమ్మాయి, ఈ ఇంట్లో ఉండదగిన అమ్మాయి అన్నట్లుగా మారిపోతాయి అన్నమాట. ఇది ఈ సినిమాలో బాగా చూపించారు. మరి ఆ ఫైట్స్ ఎందుకు పెట్టారో అంటే కథలో అవసరం లేకుండా పెట్టదు నందిని రెడ్డి ఏదైనా సరే. ఆ కథలో అవసరం అయ్యి ఉంటాయి, అందుకని చెప్పి పెట్టుంటుంది. వాటిని వీళ్ళు ఈ కుటుంబం పాజిటివ్గా తీసుకుని ఏదన్నా కానీ వదినని చూసి నేర్చుకోండి అనేదాకా కథనం సాగింది అంటే ఆ మార్పు వచ్చింది అంటే మటుకు చాలా బలమైన కారణాలు ఉండి ఉంటాయి. అవి ఏంటి అనేది మటుకు సినిమా వస్తే కానీ మనకు తెలియదు. అలాగే మరీ సన్నగా ఉన్నట్లు అనిపిస్తుంది సమంత. కానీ తను ఇంతకుముందు బాగా జిమ్లో ఇంత బరువులు ఎత్తే విషయం కావచ్చు, బాగా కఠినంగా జిమ్ములు చేసే విషయం కావచ్చు, అవన్నీ చేసిన ఆ ఫిట్నెస్ మటుకు బాగా కనిపిస్తుంది. ఆ ఫిట్నెస్ తెలుస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ వాటిల్లో కూడా తను స్లీవ్లెస్ బనియన్స్ లాంటివి వేసుకొని ఫైటింగ్లు చేసినవి ఉన్నాయి. కానీ ఇక్కడ మట్టుకు తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చీరలతోటి ఫైట్ చేయటం అనేది మళ్ళీ ఒకసారి మనకి విజయశాంతి గుర్తొచ్చేటట్లు చేసింది సమంత. ఈ సినిమా మట్టుకు ఖచ్చితంగా బాగుంటుంది అనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే సినిమా చూడగానే అనిపించింది. ఒక పవర్ఫుల్ క్యారెక్టరు. ఇప్పుడు దాకా మనం రోజు ఇదే కదా గోల. అసలు ఉమెన్ని చాలా బ్యాడ్గా చూపిస్తున్నారు సినిమాల్లో, ఎట్లా అంటే అట్లా చూపిస్తున్నారు, సెక్స్ ఆబ్జెక్ట్గా చూపిస్తున్నారు, రోల్ లేకుండా చేస్తున్నారు, ఓ 4 పాటలకి 2 ఫైట్లకి ఎలా అంటే అలా బట్టలు వేస్తున్నారు, అసలు ఆమెకి క్యారెక్టర్ లేకుండా చేస్తున్నారు, నిడివి తక్కువతో చేస్తున్నారు అని చెప్పి మనం బాధపడ్డందుకు గాను మనందరికీ మొర ఆలకించినట్లుగా నందిని రెడ్డి ఈ సినిమా ఫుల్ స్కోప్లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలాగా చేసింది. అది మళ్ళీ పైగా నేపథ్యం పల్లెటూరు. కరెక్ట్. ఇది మనం మామూలుగా పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయి సిటీలో అట్లా చేయటం. ఒకప్పుడు ఒక సినిమా ఉంటుంది, అదేంటిది సుమనన్ను విజయశాంతి సినిమా. పోలీస్ ఆఫీసర్ అతని వైఫ్ ఏమో చదువుకోని అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చి సిటీకి వస్తుంది, సిటీకి వచ్చి చేస్తుంది. అట్లా కాకుండా ఈమె సిటీలో అమ్మాయి పల్లెటూరుకి వెళ్ళింది, పల్లెటూరులో వాళ్ళని మెప్పించగలిగింది అంటే మటుకు ఇది చాలా బాగుంటుంది అనిపిస్తుంది. స్టోరీ మటుకు నందిని రెడ్డికి ఓ బేబీ ఎట్లా అయితే తనకి ఒక మైలురాయిలాగా నిలిచిపోయిందో, అంతకుముందు కూడా ఒక సినిమా ఉంది కదా నానితోటి నిత్యా మేనన్ తోటి. ఆ సినిమా ఏంటది? ఇప్పుడు ఫస్ట్ సినిమా తంది అలా మొదలైంది సినిమా, అది మంచి హిట్టు. మధ్యలో ఒక సినిమా పోయింది ఏదో. ఏదైనా తీసిన తక్కువ సినిమాలైనా కానీ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టరు, సత్తా ఉన్న డైరెక్టర్ అని నందిని రెడ్డికి మంచి గుర్తింపు ఉంది ఫీల్డ్లో. కాకపోతే సినిమా ఫీల్డ్లో అసలు లేడీ టెక్నీషియన్స్ని పట్టించుకోరన్నమాటే. కానీ ఇప్పుడు పోయినసారి కూడా మనం మాట్లాడుకోలే, ముఖ్యమంత్రి పిలిచినప్పుడు ఒక్క లేడీని తీసుకొని వెళ్ళాల, మొత్తం పురుషులతో నిండిపోయింది మీటింగ్ హాల్ మొత్తం. అందరూ జెంట్సే వెళ్ళారు, ఒక్క లేడీని తీసుకెళ్ళలేదు. అంటే ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నప్పుడు, అలాగే తను నాగార్జున మేనకోడలు, ఇప్పుడు సుప్రియ లాంటి టాలెంటెడ్ వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు.
మరి వీళ్ళని ఎవరిని తీసుకెళ్ళకోకుండా వీళ్ళే వెళ్ళిపోయారు కేసీఆర్ మంత్రివర్గం లాగా. ఉమ్, అట్లా జరిగినాయి కదా. అలాంటప్పుడు నందిని రెడ్డి మనకు గుర్తొస్తుంది. ఇలాంటి ఓ 4-5 సినిమాలు వచ్చినాయి అనుకోండి, ఇక తన చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఒకప్పుడు విజయ నిర్మలకు ఉండేది ఆ గుర్తింపు, ఉమ్, ఉమ్. భానుమతి గారికి ఉండేది. తక్కువ సినిమాలు చేసినా సావిత్రి గారు కూడా 2-3 సినిమాలు కానీ మంచివి చేశారు. అలా ఇప్పుడు ఈ తరంలోకి వచ్చేసరికి మన విజయ నిర్మల గారిని మర్చిపోయే లోపు నందిని రెడ్డి వచ్చారు అంటే ఇది చాలా మంచి విషయం. ఏది ఏమైనప్పటికీ సమంతకి మనం ఖచ్చితంగా, సమంతకే కాదు నందిని రెడ్డికి కూడా, ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.